దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఇటీవలి కాలంలో తండ్రి కొడుకుల డామినేషన్ నడుస్తోందా? అభిమానులను అధిక సంఖ్యలో కలిగి ఉండడం వల్లే వాళ్ళ చిత్రాలకు వసూళ్ల వర్షం కురుస్తోందా? కుమారులు పెద్ద హీరోలుగా తెర మీద, తండ్రులు నిర్మాతలుగా తెర వెనుక చక్రం తిప్పుతున్నారా? సినిమాలు బాగుండటం వల్ల హవా నడుస్తోందా? లేక ఇండస్ట్రీలో వాళ్ళదే రాజ్యం కావడం వల్లనా? సినిమా అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే చిన్న సినిమాలను తొక్కేస్తున్నారన్న ఆరోపణలపై మీ అభిప్రాయం ఏంటి? ఆప్షన్ ఏ సమర్థిస్తాం, ఆప్షన్ బి సమర్థించాం. మీ రియాక్షన్ ని వెంటనే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం. అందువల్ల మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూశాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? సౌత్ ఇండియా సినిమా పరిశ్రమను గత 10-15 ఏళ్ల నుంచి పలువురు తండ్రి కొడుకులు శాసిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. కుమారులు సూపర్ స్టార్లుగా, యూత్ ఐకాన్లుగా వెండితెర మీద వెలిగిపోతుంటే తండ్రులు బడా నిర్మాతలుగా తెర వెనుక చక్రం తిప్పుతున్నారని చెప్పొచ్చు. కొంతమంది తండ్రులు పెద్ద హీరోలుగా 25-30 ఏళ్ల నుంచి తిరుగులేని హవా కొనసాగిస్తున్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని తమ ఆటపాటలతో, అద్భుతమైన నటనతో అలరిస్తూ, కలెక్షన్ల రూపంలో కాసుల వర్షం కురిపిస్తూ, కనుసైగలతో కంట్రోల్ చేస్తున్న తండ్రి కొడుకుల లిస్టులో చాలా మందే ఉండడం విశేషం. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది చిరు ఫ్యామిలీ గురించి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు చిరంజీవి మెగాస్టార్ గా ఇప్పటికీ మెరిసిపోతూ ఉంటే, మరోవైపు రామ్ చరణ్ తేజ్ మెగా పవర్ స్టార్ గా పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయ్యారు. సుప్రీం హీరో చిరంజీవికి నట వారసుడిగా నిరూపించుకున్నాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీగా సంపాదించుకున్న వీళ్ళిద్దరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు, ఆయా సెంటర్లలో పండగ వాతావరణం నెలకొంటుంది. థియేటర్లు సరికొత్తగా ముస్తాబవుతాయి. వాళ్ళ చిత్రాలకు పెట్టిన ఖర్చు, అవి విడుదల కాకముందే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్లు, శాటిలైట్, ఓటీటీ రైట్స్ తదితర రూపాల్లో వచ్చేస్తుంది. తద్వారా నిర్మాతల పంట పండుతుంది. ఆస్కార్ అవార్డు పొందిన RRR సినిమా అనంతరం రామ్ చరణ్ తేజ్ రెమ్యునరేషన్ మరియు మార్కెట్ రేంజ్ ఆకాశమే హద్దుగా పెరిగింది. సొంతంగా ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్లను కలిగి ఉండడంతో పాటు వాళ్ళే హీరోలుగా, వాళ్ళే నిర్మాతలుగా ఉంటూ అంతా తామై వ్యవహరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం ఇండస్ట్రీని తమ చేతుల్లో పెట్టుకుంటున్నారు. తెలుగు సినిమా పరిశ్రమ విషయానికొస్తే ఇప్పుడు చిరంజీవే పెద్ద మనిషి. ఆయన మాటే వేదం అన్నట్లుగా నడుస్తోంది. చిరంజీవి కుటుంబం తర్వాత సౌత్ సినిమా ఇండస్ట్రీలో పలుకుబడి కలిగిన వ్యక్తి అక్కినేని నాగార్జున. టాలీవుడ్ లోని టాప్ 5 కథానాయకుల్లో ఆయన కూడా ఒకరు. అక్కినేని నాగార్జునకి అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది. మీడియాలో మా టీవీ ఉంది. ఆయనతో పాటు ఇద్దరు కుమారులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కూడా పెద్ద హీరోలుగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అక్కినేని నాగార్జునకు ఉమెన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాగచైతన్య, అఖిల్ పై యువతలో అభిమానం ఉంది. సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ప్రిన్స్ మహేష్ బాబు ఉండనే ఉన్నాడు. కృష్ణ గారి ఫ్యాన్స్ తో పాటు తనకంటూ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తూ 1-2 భారీ హిట్ కొట్టబోతున్నాడు. మహేష్ బాబు ఫ్యామిలీకి పద్మాలయ స్టూడియోస్ ఉంది. మరోవైపు అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బాక్స్ ఆఫీసులను బద్దలు కొట్టారు. పాన్ ఇండియా స్టార్ గా, నేషనల్ అవార్డు విన్నర్ గా నిలిచారు. పుష్ప 2తో మరోసారి సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ కూడా హీరోనే కావడం చెప్పుకోదగ్గ విషయం. ఈ ఫ్యామిలీకి సైతం సొంతంగా సినిమా నిర్మాణ సంస్థలు, ఓటీటీ ప్లాట్ఫామ్ ఉండడం గమనించాల్సిన విషయం. ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ లో అల్లు అరవింద్ కి తెలియకుండా చీమైన చిటుక్కుమనదు అంటుంటారు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో పరపతి కలిగిన కుటుంబాల్లో అల్లు అరవింద్ ఫ్యామిలీని విస్మరించలేం. దక్షిణ భారత సినిమా పరిశ్రమలో మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు మలయాళ నటులు అయినప్పటికీ తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ నటిస్తూ పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో దగ్గుబాటి వాళ్ళది తక్కువ ప్రాధాన్యత కాదు. ఈ కుటుంబ పెద్ద రామానాయుడు ఒకప్పుడు టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్. ఆయన ఇద్దరు కొడుకుల్లో పెద్దోడు సురేష్ బాబు ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్నారు. చిన్న కొడుకు వెంకటేష్ ని విక్టరీకి మారు పేరుగా చెప్పుకోవచ్చు. సురేష్ బాబు కొడుకు రానా దగ్గుబాటి పెద్ద హీరోగా, విలన్ గా చేస్తున్నాడు. బాహుబలితో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. వీళ్లతో పాటు నందమూరి కుటుంబం, రాజమౌళి ఫ్యామిలీ, రెబల్ స్టార్ ప్రభాస్, ఎంఎస్ రాజు, హీరో నితిన్, ఇలా చెప్పుకుంటూ పోతే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న తండ్రులు, కొడుకులు చాలా మందే ఉన్నారు.